ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే, ఒక శుభవార్తతో నీ తల్లిని నీ గుమ్మం ముందు ఉన్నాను, నీ ఏమరపాటు విడిచి ఒక్క నిమిషం విని చూడు, నీవు ఎంతగానో సంతోషించే వార్త అనేసి అమ్మగారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ అర్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సమస్యలతోటి అలాగే నీకు ఉన్నటువంటి కష్టాలతో ఎంతగానో ఏమరపాటుతో ఉన్నావు, ఒక్కసారి నీ తల్లిని వచ్చాను చూడు, నీ ఇంటి గుమ్మం ముందు ఒక శుభవార్తతో ఉన్నాను, నీవు ఎంతగానో సంతోషించి గంతులు వేసేటటువంటి ఒక వార్త. ఎందుకంటే ఈ వార్తను విని ఎన్నో రోజులు అయ్యింది, మరలా ఇప్పుడు వింటున్నావు, ఇక వింటూనే ఉంటావు. ఆ శుభవార్త ఏమిటి అంటే, నీకు ఎంతగానో మంచి జరగబోయేటటువంటి ఒక వార్త. ఇక చెప్పేదేముంది, సకలం సిద్ధిస్తాయి. ఎన్నో రోజులైంది కదూ నీవు మనసారా నవ్వి, కంటి నిండా నిద్రపోయి, అలాగే కడుపు నిండా తిని నీవుగా చూసేటటువంటి ఒక చిన్న పొరపాటు, దానివల్లనే నీకు సర్వస్వం కోల్పోయావు. నీ కుటుంబాన్ని కూడా కనీసం పోషించలేని స్థితికి నీవు చేరావు. తెలిసి తెలియక తెలిసిన వారి దగ్గర, తెలియని వారి దగ్గర, అయిన వారి దగ్గర, కాని వారి దగ్గర అప్పులు చేసి అందరి దగ్గర కూడా నీవే చులకనయ్యి నీ యొక్క గౌరవ మర్యాదలు అన్నీ కూడా పోగొట్టుకుంటున్నావు. చివరికి ఇంట్లో వారు కూడా ఎవరూ కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాంటి పరిస్థితి వచ్చింది. నీవు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి నీవు చేసేటటువంటి ఒక చిన్న తప్పు వల్ల, నీ కుటుంబానికి వచ్చిన మనస్పర్ధలు, ధనం పోగొట్టుకోవడం వల్ల కాదు, నీవు ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఇన్ని సమస్యలు నిన్ను వెంటాడుతూ వస్తున్నాయి. నీ ఇంట్లో వారితో కనీసం ఒక్కరోజు అయినా సరే సంతోషంగా గడిపి వారితో ఉండలేకపోతున్నావు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే నీవు ఎప్పుడైనా ఈ విషపు పరిస్థితుల నుండి బయటపడతావు. నీవు చేసేటటువంటి పొరపాటు పని, దాని వలన కోల్పోయినటువంటి ధనం అంతా కూడా ఏమైపోయింది అని వారు నిన్ను అడుగుతారు ఏమో అనేటటువంటి భయంతో వారిని దూరం పెడుతున్నావు కదూ. కానీ వారు మాత్రం నిన్ను గౌరవ మర్యాదలతో చూసుకుంటూనే ఉన్నారు. నీవు చేసింది వారిని సంతోషంగా ఉండాలి, చూడాలి, ఉంచాలి. కేవలం అదే నీ యొక్క కర్తవ్యంగా మార్చుకో. వారిని నలుగురిలోనూ గౌరవంగా ఉన్నత స్థానంలో ఉంచాలి అని అనుకుంటున్నావు. కానీ నీ యొక్క దురదృష్టం వారిని నిన్ను ధనహీనుణ్ణి చేసినాయి. కనీసం వారికి నీ నుండి ప్రేమను కూడా ఇవ్వలేకపోతున్నావు. వారు నీ నుండి కోరుకునేది కేవలం ప్రేమ మాత్రమే. ఇక నుండి నీకు అయితే పట్టేటటువంటి ఈ రాజయోగం వల్ల నీవు పోగొట్టుకున్నటువంటి ధనాన్నే కాదు, అంతకు మించిన ఎన్నో రెట్ల సంపదను నీకు లభించబోతుంది. ఇకపై నీ కుటుంబంతో ఆప్యాయంగా సంతోషంగా ఉండు. మనసులో ఉండేటటువంటి నీ ప్రేమని అంతా కూడా వారికి పంచు. ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉండేవారు వారే కదా. వారి సంతోషాలు కూడా నీకు తీర్చలేవా? ఎందుకంటే నీకు పట్టినటువంటి ఈ రాజయోగం మామూలుది కాదు. నిన్ను ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళబోతుంది. అలాగే ఇక ఏ జన్మలో అయినా నీకు ఎటువంటి కష్టము రాదు, తిండికి బట్టకు ఎటువంటి లోటు ఉండదు అని నీ తల్లి నీకు మాట ఇస్తుంది. నన్ను నమ్మిన నా భక్తులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వారికి దేనికి కూడా లోటు లేకుండా చేసే బాధ్యత అంతా కూడా నాది. బిడ్డ, కుటుంబంలో ముందు నీ తల్లిని గౌరవించడం నేర్చుకోవాలి. నీ తల్లిని నీవు ఎంతగా గౌరవిస్తావో అప్పుడు నీ జీవితంలో ఎటువంటి ఎదురు అనేది ఉండదు. నీవు బాగుండాలి అని కోరుకునేది మొట్టమొదటిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో నీ తల్లి. నీ సుఖ సంతోషాలను కోరుకునేది కేవలం నీ కుటుంబ సభ్యులే బిడ్డ. నీ భార్య ఎటువంటి సామర్థ్యము లేని మంచి మనసు కలిగి ఉంటుంది. అలాగే వారి యొక్క దీవెనలు కూడా నీకు చాలా స్వచ్ఛమైనవి.
ప్రతిరోజు నీవు ఎంతగానో తల్లి ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూపు. నేను కనీసం నా కుటుంబానికి కూడా తిండి పెట్టలేని పరిస్థితి, వారి ముందు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితి నాకు ఎదురవుతుంది. ఈ పరిస్థితుల నుండి ఎలా అయినా సరే ఈ సమస్యల సుడిగుండం నుండి విముక్తి చూపు తల్లి అనేసి నీవు నిత్యం కూడా ఎంతో కుమిలిపోతున్నావు. నీ తల్లి నిత్యం నిన్ను గమనిస్తూనే ఉంటుంది. నీ కుటుంబ సభ్యులతో కూడా పంచుకోలేనని ఎన్నో మాటలు నీ తల్లికి చెప్పావుగా. నీ తల్లి ఆలకించిందా లేదా అనేటటువంటి అనుమానంతో ఉన్నావా? అదేమీ లేదు బిడ్డ. నా భక్తుల యొక్క సమస్యలను నేను ఆలకించకుండా ఉంటానా? నీ తల్లి అయినా నేను వినకుండా ఉంటానా? నీ జీవితంలో నిన్ను ఎవరూ కూడా మోసం చేసినా, నిన్ను ఎవరు కించపరిచేలా మాట్లాడినా, నీ వద్ద సంపద ఉన్నా లేకున్నా, నన్ను పూజించినా లేకున్నా, అలాగే నాకు నైవేద్యాలు పెట్టినా పెట్టకున్నా మనస్ఫూర్తిగా తల్లి అని పిలుపు చాలు బిడ్డ. నీకు సమస్యలు అన్నీ కూడా దూరం చేసి నీకు కావలసినటువంటి సమస్తము నీ తల్లి నీ ముందు ఉంచడానికి సిద్ధంగా ఉంది. నీకు ఉన్న ఏమరపాటు నుండి బయటపడు. ఒక్కసారి తలుపు తీసి చూడు. నీ గుమ్మం ముందు నీ తల్లి ఒక చక్కని శుభవార్తతో నిల్చుని ఉంది. సంతోషంగా ఆనందంగా లోపలికి ఆహ్వానించు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఒక్కసారి మనస్ఫూర్తిగా సంతోషంగా చిరునవ్వుతో తల్లి అని పిలుపు చాలయ్యా. నీ నోట ఆ పిలుపు విని ఎన్నో రోజులు అయ్యింది. నీవు నీ తల్లి నిన్ను పట్టించుకోవడం లేదు అని ఊహించుకొని బయటకు వచ్చి చూడు. ఇక నుండి నీకు సమస్తము నీ వద్దకు చేసే ఏర్పాట్లు చేశాను. నలుగురిని చూసి మంచి చెడు గ్రహించు. ఇక అంతే. ఎవరు ఏది చెప్పినా అది అంతా కూడా నమ్మి నీకు ఉన్న ప్రతి ఒక్క ఆలోచన సమస్తము వారి చేతిలో పెట్టి వారి చేతిలో మోసపోవద్దు. ఇక నుండి సంతోషంగా ఉండు. నా దీవెనలు ఎప్పుడూ కూడా నీకు ఉంటాయి. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. సో విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అమ్మవారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.